శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఆయన దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కావలసినంత అనుభవాన్ని సంపాదించి సినిమా దర్శకుడిగా మారి తొలి సినిమాను హీరో నానితో దసరా సినిమాను తెరకెక్కించారు శ్రీకాంత్ ఓదెల. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. తెలంగాణ మాస్ కథగా సింగరేణి నేపథ్యంలో యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నాని కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల తొలి సినిమా దసరాతో పవర్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాదు, అవార్డ్స్ పరంగా కూడా ఫిల్మ్ఫేర్, సైమా అవార్డ్స్లో సత్తా చాటింది. శ్రీకాంత్ తన రెండవ చిత్రంగా మెగాస్టార్ చిరంజీవితో తీసేందుకు ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవలే శ్రీకాంత్ దీనికి సంబంధించిన ఈ సినిమాను ప్రకటించిన విషయం చూసాం. అయితే పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి శ్రీకాంత్ మాట్లాడుతూ, నేను చిరంజీవి చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయన వల్లే సినిమాలపై మక్కువ ఏర్పడింది. ఆయనతో సినిమా చేయడాన్ని నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది, వింటేజ్ చిరుని చూస్తారని చెప్పాను. కానీ ఆయన పాత్ర మాత్రం సరికొత్తగా ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్కి తగిన చిత్రం ఇది. చిరంజీవి కార్వాన్లో ఉన్నంత వరకే నేను ఆయన అభిమానిని. చిరంజీవి సెట్స్లో అడుగు పెట్టాక ఆయన్ని నా సినిమాలో పాత్రలాగే చూస్తాను. దర్శకుడిగా నేను చేయాల్సిన పని అది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ను 48 గంటల్లోనే ఫైనల్ చేసేసాం. సినిమాల పట్ల ఆయన చూపించే ఉత్సుకత ఎంతో స్ఫూర్తినిస్తుంది. ప్రాసెస్ అంతా నాకు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చిందని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన పోస్టర్ విడుదల చేశారు. ఆయనలో హింసలో ఆయన శాంతిని వెతుక్కుంటాడని పేర్కొన్నారు. ఇక నిర్మాతగా ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా త్వరగా షూట్ కంప్లీట్ చేసి 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మైథలాజికల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం వచ్చే సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.